జీడి ఉత్పత్తి 3 రెట్లు పెంపే లక్ష్యం ఎమ్మెల్యే గౌతు శిరీష. పలాసలో జీడి ఉత్పత్తి పెంపు, విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత చర్చ జరిగింది. జీడి ఉత్పత్తి 3 రెట్లు పెంపే లక్ష్యం ఎమ్మెల్యే గౌతు శిరీష. పలాసలో జీడి ఉత్పత్తి పెంపు, విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత చర్చ జరిగింది. ఎస్ఆర్ కంపెనీ, హార్టికల్చర్ అధికారులు, కాజు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని రైతుల సమస్యలు, పరిశ్రమల అభివృద్ధిపై చర్చించారు. మహారాష్ట్ర, రత్నగిరి, కేరళ జీడి నమూనాలను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించారు. జీడి ఆధారిత బై ప్రొడక్ట్ పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యావరణానికి హాని లేని పరిశ్రమలకు మాత్రమే ప్రోత్సాహం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, వ్యవసాయం బలోపేతంతో పాటు పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే శిరీష పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఇక్కడికి కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే పరిశ్రమలకి మనం కూడా సహకారం అందించాలి. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలోని పరిశ్రమలు రాలేదంటే రాజకీయ నాయకులు, అధికారుల తాలూకా నిర్లక్ష్యమని ఊహించాను. కానీ ఈరోజు శాసనసభ్యురాలుగా అయ్యాక ఏ పరిశ్రమని ఇక్కడికి తీసుకొద్దామన్నా రకరకాల కారణాలు, నిజంగా నష్టం జరిగే ఇక్కడ లోకల్గా ఉన్న పర్యావరణానికి కానీ ఇక్కడున్న ఇతరులకు కానీ నష్టం జరిగేది ఏది ఈరోజు కూటమి ప్రభుత్వంలోనే నేను తీసుకురాను. కానీ ఉద్యోగాలు రావాలి అంటారు. ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే వాళ్ళకి మనం సహకారం అందించాలి. ఇక్కడున్న కొంతమంది నాయకులను చెప్పుకుంటున్న కొంతమంది మూర్ఖుల వల్ల ఇక్కడున్న యువత చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు ఆయన ప్రపంచం అంతా ఎలా తిరుగుతున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే పలాస వరకు ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అందిస్తానన్న ఒక లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాను మేము కానీ మా నాయకులు కానీ. ఈరోజు ప్రతి చేనుకి నీరు అందించే విధంగా ఆల్రెడీ మేము ముందుకు వెళ్ళాము. ప్రతి చేతికి పని రావాలంటే కొన్ని ఇండస్ట్రీలు రావాలి. పలాస అలాగే శ్రీకాకుళం జిల్లా కూడా ఇండస్ట్రీకి సహకరిస్తుంటేనే ఇండస్ట్రీలు వస్తాయి. మనకు అటుపక్క ఒరిస్సా ఉంది, ఇటుపక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. వీటి మధ్య మనం అన్ని రకాల సహకారం సమన్వయం ఇస్తే మనకి కూడా మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మన పలాసలో కూడా పరిశ్రమలు వచ్చి తీరుతాయి. అలాగే ఈరోజు ముందుకు వచ్చిన ఎస్ఆర్ గ్రూపు వారి యాజమాన్యానికి నిజంగా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఎక్కువగా మనం పండిస్తున్న క్యాష్యూ అంటే ముఖ్యంగా జీడి పిక్కల నుంచి వచ్చే ఆ షెల్స్ తొక్క దగ్గర నుంచి కూడా వాళ్ళు కొన్ని బై ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ముందుకు వచ్చారు. నిజంగా వీటి వల్ల ఇక్కడ మన యువతకి కాస్త ఉద్యోగాలు దొరుకుతాయి. పలాస కూడా ఇండస్ట్రీస్కి అనుకూలం అనే ఒక పేరు కూడా ప్రతి ఒక్కరికి వెళ్తుందనే ఒకే ఒక స్వార్థంతో ఈరోజు వాళ్ళు రావడాన్ని, వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళతో కూడా ఇక్కడ లోకల్గా ఉన్న క్యాజు ఇండస్ట్రీ పెద్దలతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరి డౌట్లు కానీ వాళ్ళ తాలూకు ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇరువురు కూడా పంచుకున్నారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అయ్యి ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చి పలాసతోనే మొదలయ్యి ఇండస్ట్రియలైజేషన్ శ్రీకాకుళం అంతా కూడా వ్యాప్తి చెందుతుందని ఒక నమ్మకంతో ఉన్నాను. ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా నా పత్రికా సోదరుల ద్వారా ఒక పాజిటివ్గా ఈరోజు ఇండస్ట్రీలు రావాలంటే మనము సహకరించాలి. ప్రతి దానికి ఏదో ఒక భూతాన్ని చూపించినట్టు కొంతమంది నాయకులు వాళ్ళ జోబులు నింపుకోవడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇక్కడ కూడా ఇండస్ట్రియలైజేషన్ మొదలైతే ప్రజలు వాళ్ళ చేతుల్లోంచి జారిపోతారన్న ఒక స్వార్థంతో ఇండస్ట్రీస్కి అడ్డుపడుతున్నారు. అలాంటి వాళ్ళని మనం పక్కన పెట్టనంత వరకు శ్రీకాకుళం ఎప్పటికీ వలసల జిల్లాగానే ఉండిపోతుంది. కనీసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనకి వస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని శ్రీకాకుళం కూడా రేపు ఉదయం ఒక గుజరాత్ స్థాయికి వెళ్ళాలని, అక్కడుండే వాళ్ళు మన వాళ్ళు కూడా వెనక్కి వచ్చి ఇక్కడే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. పత్రికా సోదరులు అలాగే ఛానల్ సోదరులు కూడా ప్రజల్లో ఒక మంచి ఫీడ్బ్యాక్ దీని ద్వారా మీరు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. పలాస నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. పలాస ప్రజావాణి యూట్యూబ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. పలాస నియోజకవర్గంలో తాజా వార్తలు, ప్రజా సమస్యలు, రాజకీయాలు, విద్యా, ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ గ్రామ వార్తలను మాకు తెలపండి. మరిన్ని వివరాలకు 9908084752 ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరు. స్వతంత్ర జర్నలిజంను ప్రోత్సహించండి.